మీరు గమనించండి, మనము క్రైస్తవులమైతే కనుక ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన స్వనీతిని కానీ, మన సొంత ఇష్టాలను కానీ, మన సొంత తలంపుల ప్రకారం నడవడం కాదు, కానీ అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, దేవుని ఆలోచనలు ఏమిటి, దేవునికి ఏది ఇష్టమో, దేవుని యొక్క వాక్యం ఏది బోధిస్తుంది, యేసుక్రీస్తు వారు మన నుండి ఏది కోరుచున్నాడు, అసలు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడు, లేఖనము మనం ఎలా బ్రతకమంటుందని వాక్యం దగ్గరికి రావాలే కానీ మన సొంత ఇష్టాల చొప్పున మనం నడవకూడదు. ఎందుకంటే కయీను ఫెయిల్ అయిపోవడానికి, కయీను దుష్టుని సంబంధంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే కయీను స్వనీతిని కోరుకున్నాడు, సొంత ఇష్టాల చొప్పున వెళ్ళిపోయాడు, కానీ దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేకపోయాడు. కానీ హేబేలు గారు మాత్రము నో, సొంత ఇష్టం వద్దు, ఇక్కడ నా సొంత స్వనీతి వద్దు, నా సొంత ఇష్టం వద్దు, దేవుని చిత్తం ఒకటి ఉన్నది, దేవుని మార్గం ఒకటి ఉన్నది, దేవుని మాట ఒకటి ఉన్నది, ఆ మాట ప్రకారమే నడవాలనుకున్నాడు. అందుకే స్వనీతిని నమ్ముకొని కయీను పాడైపోయాడు, దేవుని నీతిని నమ్ముకుని హేబేలు గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. పిల్లరా,